హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన రామలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ గత 2 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. జీవిత ధ్యేయం పత్రిజీ గారు అందించిన, మన గురువు గారు అందించిన బుక్ ఇది. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మాస్టర్స్, ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలామ్మకి అనంత కోటి వందనములు మరియు కృతజ్ఞతలని తెలియజేసుకుంటూ, మరి వారిని మన ఈ పరియు ఛానల్, జూమ్ ఛానల్ వేదిక మీదకి ఆహ్వానించుకుందామండి. వారి యొక్క చైతన్యానికి మనందరం కూడా కనెక్ట్ అయ్యి ధ్యానం చేద్దాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. పీల్చే గాలి మరి వదిలిపెట్టే గాలి. శ్వాసను లోపలికి తీసుకుంటూ మరి పాజిటివ్ ఎనర్జీని మనలోనికి తీసుకుంటున్నట్లుగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. అదేవిధంగా లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వదిలిపెట్టేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఈ విధంగా భావిస్తూ శ్వాస మీద ధ్యాస, హాయిగా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అలా వెంట్రుకల నుండి పాదాల వరకు గమనిస్తూ కూర్చోండి మాస్టర్స్. మన కాలి బ్రేడ్లు, గోడ్లు అంతా కూడా రిలాక్స్ రిలాక్స్. పాదాలు రిలాక్స్, అరిపాదాలు, మడమలు అన్నీ రిలాక్స్ రిలాక్స్. పిక్క భాగంలో రిలాక్స్ రిలాక్స్. మోకాళ్ళు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. తొడ భాగములు, జననేంద్రియ భాగములు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. హాయిగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. అక్కడి నుంచి స్వాధిష్టానం అయినటువంటి పొత్తి కడుపు భాగం రిలాక్స్ రిలాక్స్. మూలాధారం రిలాక్స్, పొత్తి కడుపు భాగం రిలాక్స్. పై పొట్ట భాగం లోపల ఉన్నటువంటి నాడీ మండలం అంతా కూడా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నడుము, నడుము భాగం లోపల ఉన్న కిడ్నీస్, ఉన్న వెన్ను భాగం, మెడ వరకు ఉన్న చక్రాస్ అన్ని కూడా రిలాక్స్ 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 రిలాక్స్. ఇక్కడి నుంచి మన ఛాతీ భాగం రిలాక్స్. లోపల ఉన్నటువంటి గుండె, లివర్ అన్నీ కూడా రిలాక్స్ రిలాక్స్. గొంతు భాగం రిలాక్స్ రిలాక్స్. మన భుజములు, మోచేతులు, ముంజేతులు, వేళ్ళు,
ఒళ్ళు అంతా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. గొంతు భాగం నుండి ముఖ భాగం అంతా రిలాక్స్. మన జ్ఞానేంద్రియాలు రిలాక్స్, కళ్ళు రిలాక్స్, చెవులు రిలాక్స్, ముక్కు రిలాక్స్, నోరు రిలాక్స్ రిలాక్స్. మన తల లోపలి భాగాలన్నీ కూడా, పెద్ద మెదడు, చిన్న మెదడు, అన్ని భాగాలు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మన సహస్రారం అంతా రిలాక్స్. తల వెంట్రుకలు రిలాక్స్ 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 రిలాక్స్. హాయిగా కూర్చోండి మాస్టర్స్. మన దేహం అంతా కూడా రిలాక్స్ అయిపోయింది. శ్వాస మీద ధ్యాస. మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని ఆత్మయందు స్థితం చేసి ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. మనలోనికి మనం వెళ్ళడమే ధ్యానం అంటే. దేహస్థితితో కాకుండా ఆత్మస్థితితో జీవించడమే. ప్రాపంచికంగా 50%, ఆధ్యాత్మికంగా 50% జీవితాన్ని జీవించడమే. సంసారంలోనే నిర్వాణం. అత్రేజీ చెప్పిన వాటిలో నడుచుకుంటూ, శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ అహింసా మార్గంలో నడవాలి. పిరమిడ్ నిర్మాణాలను చేపడుతూ ప్రకృతి ర్యాలీల్లో పాల్గొంటూ ఇతరులకు ధ్యాన బోధ చేస్తూ మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తూ ఎన్లైటెడ్ మాస్టర్లుగా మారడమే మన జీవిత ధ్యేయంగా ఉండాలి మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇక్కడ 2 చేతులు విడదీసి వాళ్ళ మీద పెట్టుకుని మన ముని వ్రేళ్లలో ఉన్నటువంటి శక్తినంతా కూడా మన దేహమంతా ప్రసరించి మనమంతా శక్తివంతులంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులంగా తయారవ్వాలని మరి మనం ఆహ్వానించుకున్న మాస్టర్స్ ని వేడుకున్నాం. మాస్టర్స్ థ్యాంక్ యూ. ముందుగా అరచేతులను మెల్లగా చూసుకుంటూ ప్రకృతి మాతను, విశ్వమాతను, ప్రక్కన ఉన్నటువంటి ఆత్మస్వరూపుల్ని దర్శించుకుని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. కొంచెం సౌండ్. స్టార్ట్ చేసింది. ఓకే అండి, రెడీ అండి మాస్టర్స్. ఈరోజు 2 days నుంచి మనము జీవిత ధ్యేయం అని పత్రిజీ గారి బుక్ మనం జ్ఞానం తెలుసుకుంటున్నామండి. అదే విధంగా ఈరోజు
3వ రోజు మరి అదే బుక్ ని కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. మరి ఇందులో నిన్న కర్మబద్ధుడు మరి ఏకలవ్యుడు గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అని కూడా మనం తెలుసుకున్నాం. నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, మరి ఆత్మను కూడా అని తెలుసుకోవడం. మరి బ్రహ్మ జ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క జ్ఞానం అన్నమాట. మరి కోటాను కోట్ల లోకాల గురించి వీలైనంత సుస్పష్టమైనటువంటి విజ్ఞానం మనకి అందుతూ ఉంటుంది. మనము ఎంత ధ్యాన సాధన చేస్తుంటామో జ్ఞానం అంతగా మరి అనంతమైన జ్ఞానం ఉందండి ఈ విశ్వంలో. మరి మనం ఎంత తీసుకోగలుగుతామో అంత. మరి ఈ జన్మ తీసుకున్నంత వరకు ఈ జన్మలో, మరి మరు జన్మలో మళ్ళీ ఆ విధంగా మనం ఎన్నో జన్మల నుంచి మనము జ్ఞానం తీసుకుంటూ వచ్చామండి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంది. ఎంతో జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ ఈ భూమి మీదకి రాలేదండి. ఒకప్పుడు నేర్చుకుని ఉన్నదాన్ని మళ్ళీ మనం తిరిగి అది ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడాన్ని, ఆ జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి పునరావృత్తి చేసుకోవడమే ఇప్పుడు మనం చేస్తున్నది. అది మాస్టర్స్ ఇక్కడ నిన్న చెప్పింది ఆత్మ జ్ఞానం గురించి. తర్వాత ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం నిన్న తెలుసుకున్నామండి. భూలోకం ఒక మహా స్వేచ్ఛా క్షేత్రం అని చెప్తున్నారండి ఇక్కడ పత్రిజీ. సరే, మొట్టమొదటగా చెప్పాలంటే ఈ ధ్యాన ప్రభంజనం అన్నారు కదా, అంతా అది అవ్వాలి. మీరు వెళ్ళిన చోట్ల అక్కడ చక్కగా ధ్యానం ఉంది, కానీ ప్రపంచం అంతా కావాలి. అదే మన లక్ష్యం. ప్రపంచం అంతా కూడా ధ్యానమయం అవ్వాలి అని అంటున్నారు. అంటే ప్రతి మనిషి కూడాను ధ్యాని కావాలి. అది ప్రాథమిక ఆత్మ విద్య, ఆత్మ విద్యాభ్యాసం అనేది తప్పనిసరి కదా. మరి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి. కనీసం హై స్కూల్ వరకైనా ప్రాపంచిక విద్యని మరి అన్నది ఎలాగైతే అవసరమో, అలాగే ప్రతి మనిషి కూడాను ధ్యాని అవ్వాలని మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇంకా అంతటి ధ్యాన ప్రభంజనం రావాలన్నమాట. మీ వాక్కు ఫలించాలని నేను కోరుకుంటున్నాను అని ఇక్కడ ఆహ్, స్వామీజీ అంటున్నారండి పత్రిజీని. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఇంటర్వ్యూ లాగా జేకే గారు మరి పత్రిజీ ఆహ్, ఇక్కడ మాట్లాడుకున్నది చెప్తున్నారండి. సరే, తప్పకుండా ప్రపంచమంతా ధ్యానమయం అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఈ మధ్య బాగా వస్తోంది. దానికి ఉదాహరణగా చాలా మంది ఫారిన్ డాక్టర్సు తమ ప్రిస్క్రిప్షన్‌లలో మందులతో పాటు మెడిటేషన్ చేయమని కూడా వాళ్ళు వ్రాసిస్తున్నారనమాట. మరి పత్రిజీ అంటున్నారు, పర్ఫెక్ట్‌లీ కరెక్ట్. ఈ ఆరోగ్యం అన్నది ధ్యానం ద్వారా సమకూరుతుంది అని ఈ మెడికల్ సైన్స్ ఇప్పుడు బాగా గ్రహిస్తోంది. మరి డాక్టర్స్ అందరూ కూడా మా మందులతో పాటు ధ్యానం కూడా చెయ్యాలి అని ఆ విధంగా తీసుకొస్తున్నారనమాట. ఇది చాలా గొప్ప విషయం అని అంటున్నారు. మరి జేకే గారు ఏమంటున్నారంటే, ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పు. అంతేకాకుండా మీరు స్థాపించిన ఈ పిరమిడ్ సంస్థల్లో చాలా మంది డాక్టర్లు అట్రాక్ట్ అయ్యి వచ్చి మీకు శిష్యులుగా మారితే అని అడుగుతున్నారండి. అప్పుడు పత్రిజీ అంటున్నారు, సత్యం కావాలని ఎవరు కోరుకోకుండా ఉంటారు? వారు డాక్టర్ కానీ, గృహిణి కానీ, రాజు కానీ, పేద కానీ, పండితుడు కానీ, పామరుడు గాని ఎవరికైతే సత్యం కావాలో అథవా ఎవరైతే శాంతిమయం అయిన జీవితం కోరుకుంటారో వాళ్ళందరూ తప్పకుండా ధ్యానంలోకి రావాల్సిందే. వస్తున్నారు కూడా అని అంటున్నారండి ఇక్కడ. మరి జేకే అంటున్నారు, మామూలు మనుష్యులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ స్ట్రెస్‌తో, టెన్షన్‌తో ఉండి మీరు చెప్పిన వాటికి అట్రాక్ట్ అయ్యి ధ్యానం చేస్తే రిలీఫ్‌గా ఉంటుంది. మరి మేలు జరుగుతుంది అని అట్రాక్ట్ అయ్యి వచ్చి ధ్యానం చేస్తున్న పద్ధతి ఒకటి. కానీ డాక్టర్స్ అందరూ ఎక్కువ సంఖ్యలో మీరు చేస్తున్నటువంటి ధ్యాన ప్రక్రియకు రావడం అనేది ఎందుకంటే వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తారు, సైంటిఫిక్‌గా ఆలోచిస్తారు అని అంటున్నారు. మరి ఇక్కడ పత్రిజీ అంటున్నారు, అందరూ సైంటిఫిక్ గానే ఆలోచిస్తారు. శాస్త్రీయ దృక్పథం అనేది డాక్టర్ల ప్రత్యేక సొమ్మేమీ కాదు. అది మీ సొమ్ము, నా సొమ్ము, అందరి సొమ్ము కూడా. మరి ప్రతి మనిషి కూడాను శాస్త్రీయ దృక్పథంతోనే ఉంటారు. నేను రూ. 1 పెడితే నాకు రూ. 2 రావాలన్నదే శాస్త్రీయ దృక్పథం. కనుక ఉపయోగం లేనిదే ఎవ్వడు ఏ పని చెయ్యడు. డాక్టర్ కానీ, ఎవరైనా కానీ. మరి శాస్త్రీయ దృక్పథం అనేది ప్రతి రైతుకి ఉంది, ప్రతి గృహిణికి ఉంది.
ప్రతి లేబర్ కి ఉంది, మరి ప్రతి సైంటిస్ట్ కూడా ఉంది. మనం ఏమనుకుంటాం అంటే సైంటిస్ట్కే ఉంది అనుకుంటాం, ప్రతి మనిషికి ఉంది శాస్త్రీయ దృక్పథం అనేది. దాన్ని ఉపయోగించుకుని అతను శాస్త్రీయ పద్ధతిలో తనని తాను సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుకోవటానికి కొంత సాధన కావాలన్నమాట. మరి అంటే ఇప్పుడు మీకు వ్యాప్తిలోకి తీసుకొచ్చిన ఈ ఆనాపానసతి అనేది పూర్వం మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఉందా లేదా, మధ్యలో దీన్ని ఎవరైనా కనిపెట్టారా అని అడుగుతున్నారండి ఇక్కడ. అడిగితే దానికి పత్రిజీ సమాధానం ఏం చెప్తున్నారంటే, ఇది అనాదిగా వస్తున్న సత్యం, అనంతంగా ఉన్న సత్యం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధ్యానం దగ్గరికి రావలసిందే. ఋషులందరూ ద్రష్టలు. ఉదాహరణకి హిందూయిజాన్ని తీసుకుందాం. దానికి మూలకారకులు ఎవరు? ఋషులన్నమాట. ధ్యానం చేసేవాళ్ళు ఋషులయ్యారు. ధ్యానం చెయ్యకుండా ఎవ్వరూ ఋషులు అవ్వరు, పండితులు అవుతారు. మరి గ్రంథాలు చదివి పండితులైనట్లుగా ధ్యానం చేసి ఋషులుగా మారతారు. అంతే, అనాదిగా ఉన్నదే ఈ ధ్యానం. ధ్యానం అంటే ఋషి సాంప్రదాయం అది అని ఇక్కడ పత్రిజీ చెప్తున్నారండి. మరి ఈ ఆనాపానసతి అనేది అసలు బేసిక్ గా ఏంటి అని అడిగితే దానికి ఏం చెప్తున్నారంటే, ఆనాపానసతి అంటే ఇది పాళీ భాష. పండితులకు ఆ రోజుల్లో సంస్కృత భాష ఎలా ఉందో ఆ రోజుల్లో పామరులకు గల భాష పాళీ. పామర జనాన్ని తన దృష్టిలో పెట్టుకుని బుద్ధుడు తన ప్రవచనాలను పాళీ భాషలో పెట్టాడు. మరి పండితుల భాషకు దూరంగా పామరుల భాషకు దగ్గరగా పాళీ భాషలో బుద్ధుడు ఉపయోగించిన పదం ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మరి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకొని ఉండడం అని చెప్పేసి గౌతమ బుద్ధుడు అనాదిగా ఉన్న ప్రక్రియకి మొట్టమొదటిసారి ఆ యొక్క పదజాలం చేకూర్చారు. ఇప్పుడు పాళీ భాష లేదు కదా, మనకి తెలుగు కదా, కాబట్టి దానికి కాస్త సమాంతరమైన పదజాలం ఏంటంటే శ్వాస మీద ధ్యాస. మరి రకరకాలైనటువంటి ధ్యానాలను గురించి వింటున్నాం కదా, మరి ఆ విషయం ఏంటి అనంటే రకరకాల ధ్యానాలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. రకరకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నాయా లేదా, అదే విధంగా మరి ధ్యానాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. మరి కృతయుగంలో ఉన్నాయా లేవా, కలియుగంలో ఉన్నాయా లేవా, ఇండియాలో ఉన్నాయా లేవా, కనుక రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు రకరకాల ధ్యాన పద్ధతులు ఎప్పుడూ అన్ని చోట్ల ఉంటాయి, అది సహజం. మరి ఇప్పుడు దాంట్లో శాస్త్రీయమైన విధానంగా ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి అన్నది చాలా సింపుల్ గా, స్వీట్ గా, సులభంగా ఫలితాలిచ్చే విధంగా కనిపిస్తుందేమో, అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. నిజంగా అంత శాస్త్రీయమైన దృక్పథం ఉందా దీంట్లో అని జేకే గారు పత్రిజీ గారిని అడుగుతున్నారండి. దానికి పత్రిజీ అంటున్నారు, శాస్త్రీయం అంటే A+B=C+D. ఒకే ఉష్ణోగ్రత పీడనాల దగ్గర అలాగే ఉంటుంది. ఓకే, నువ్వు ఉష్ణోగ్రత మార్చావనుకో, పీడనాన్ని మార్చావనుకో, ఇప్పుడు A+B=D+E అవుతుంది. మరి ఇంకొంచెం ఉష్ణోగ్రత మారిస్తే అదే సంయోగం X+Y అని ఇస్తుంది. మరి ఇవన్నీ శాస్త్రీయమే. మీరు ఒక మంత్రం చెప్పారు, ఒక మంత్రం ఒక ఉపాసన చేస్తే ఫలితం ఏం వస్తుందో ఆ ఫలితాన్నే ఇస్తుంది. మరి అది శాస్త్రీయం కాదా? నేను మీకు సేవ చేశాను, సేవ చేస్తే మీరు అన్ని ఊర్లు తిప్పారు, నాకు అది లాభం వచ్చింది, అది శాస్త్రీయం కదా? ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో చెప్పేదే శాస్త్రం. అలాగే బుద్ధుడు చేసింది ఏంటంటే శాస్త్రం వెనుక ఉన్న శాస్త్రం కనుక్కున్నారు. మరి అలాగే బుద్ధుడు చేసింది అది ఆయన గొప్పతనం అన్నమాట. కనిపించే శాస్త్రం ఒకటి ఉంటుంది, కనిపించని శాస్త్రం ఇంకొకటి ఉంటుంది. ఈ కనిపించే శాస్త్రం వెనుక కనిపించని శాస్త్రాన్ని ఆయన తన దివ్య చక్షువు ద్వారా తెలుసుకున్నారన్నమాట. మరి ఈ శ్వాస మీద ధ్యాసకి ఈ మూడో కన్ను అంటారు, అంతర్చక్షువు. దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటే, శ్వాస మీద ధ్యాసలోంచే అంతర్చక్షువు వస్తుందని చెప్పటం లేదు. గౌతమ బుద్ధుడికి చిన్నప్పుడే అన్ని అంతర్చక్షువులు ఉండేవి. మరి గౌతమ బుద్ధుడికే కాదు, ప్రతి పిల్లవాడికి ఉంది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మీరు చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు మీ అంతర్చక్షువుతో అన్నీ చూసేవారు. చనిపోయిన వారిని, చనిపోని వారిని, దేవతలను, ఋషులను అందరినీ చూసేవారు. కానీ పెద్ద వయసు వచ్చేసిన తర్వాత అది పోయింది. అందుకే గౌతమ బుద్ధుడు 5 ఏళ్లు తిరిగాడు పోగొట్టుకున్న దాన్ని రాబట్టుకోవడం కోసం. రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు చెప్పినవన్నీ చేశాడు. అయినా దేన్ని చేసినా తనకి అదేదో రావడం లేదు, ఇంకెలా వస్తుందని చెప్పేసి
తర్వాత ఆలోచించి మళ్ళీ ఏం చెయ్యకుండా కూర్చున్నాడు. ఆ కూర్చున్న తర్వాత ఏమీ చేయకుండా ఉండేసరికి మళ్ళీ ఆ బాల్య స్థితి వచ్చేసింది. ఆయనకి మళ్ళీ ఆ దివ్య చక్షువు తెరుచుకుందనమాట. మరి ఆ దివ్య చక్షువుతో రిసెర్చ్ అంతా చేసి ఆ దివ్య చక్షువు అందరికీ సులభంగా రావడానికి ఏం చెయ్యాలి అని మళ్ళీ ఆ దివ్య చక్షువు ద్వారా కనుక్కుంటే శ్వాస మీద ధ్యాస ద్వారా అని తెలిసిందనమాట బుద్ధునికి. మరి అందుకే మీ పదంలో జనసామాన్యమంతా ఉన్నారిప్పుడు అని అంటున్నారు జేకే. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు పసివాళ్లుగా మారనంత వరకు దేవుని సామ్రాజ్యంలో అడుగు పెట్టలేరు అని చెప్పారు. చిన్న పాప వాడు శ్వాస మీద ధ్యాస పెట్టాడా? మరి వాడు దేవుని రాజ్యంలోనే ఉన్నాడే. అందుకే పసిపిల్లలు పరమాత్మ స్వరూపులని మనం అంటాం అన్నమాట. మరి ఈ విధమైన మనస్తత్వం కావాలి. అంటే నిర్మలమైంది, దర్పణం లాంటిది అది ఉంటే వస్తుందన్నమాట. అది రావడానికి అత్యుత్తమ సాంకేతిక పద్ధతి శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి అది వచ్చిన తర్వాత కనుక్కున్నాడు గౌతమ బుద్ధుడు. మరి ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినందువల్ల ఒక పసిబిడ్డలాగా మనం అవుతాం. ఒక శూన్య స్థితి మనకి ఏర్పడుతుంది. మరి త్యాగరాజు తన సంగీతంలో ఆ శూన్య స్థితిని సంపాదించుకున్నారు. తాదాత్మ్యం చెందారు. మరి అప్పుడు ఆయన దివ్య చక్షువు తెరుచుకుని రాముడు, లక్ష్మణుడు అందరూ కనిపించారు. తదుపరి రాముడు దొంగల బారి నుంచి రక్షించాడు. మరి ఆయనకి ఎలా కనిపించారు? శ్వాస మీద ధ్యాస పెట్టాడా? లేదే. కానీ ఆయన పసిపిల్లవాడిలా తయారైపోయాడు. కనుక పసిపిల్లవాడిలా సహజంగా తయారయ్యాడు. మనం కొంచెం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే అందరూ అయిపోతారు. అదే శ్వాస మీద ధ్యాస గొప్పతనం అని ఇక్కడ చెప్తున్నారండి. అందుకే అప్పుడు ఆ రామచంద్రుడు కనపడినప్పుడు బాణాలతో వచ్చినప్పుడు రారా మా ఇంటి దాకా అని కీర్తన పాడారా? శూన్య స్థితి ఎలా తెచ్చుకోవాలంటారు మరి? ఆ శూన్య స్థితి రావడానికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, తాయెత్తులు, సేవ, రకరకాలు కఠోర తపస్సులు ఇవన్నీ కూడాను వాళ్ళ రీసెర్చ్ లో ఎంతో మంది కనుక్కున్నారు. కానీ బుద్ధుడు తన దివ్య చక్షువుతో తెలుసుకున్నది ఆనాపానసతి. కనుక మిగిలినవి ఏవి అక్కర్లేదు. శ్వాస మీద ధ్యాస పెడితే చక్కగా ఆ శూన్య స్థితిని వెంటనే పొందుతాము. వెంటనే అంటే వెంటనే ఎవరైనా కానీ అంటే కొంచెం తిరకాసుంది. అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి తొందరగా వస్తుంది. ఎందుకంటే మగవాళ్ళకు కొంచెం తెలివితేటలు ఎక్కువ కదా. అలాగే పట్టణవాసుల కన్నా పల్లెవాసులకు. ఎందుకంటే పట్టణవాసులకి కొంచెం అతి తెలివి ఎక్కువ కదా. అలాగే చదువుకున్న వాళ్ళకన్నా పామరులకు తొందరగా. చదువుకున్న వాళ్ళకు కొంచెం అతి తెలివి కదా, గర్వం కదా. ఆ గర్వం లేకపోతే అందరికీ వస్తుంది. గర్వం ఉండకూడదు. పిల్లవాడికి గర్వం ఉందేమిటి? కొట్లాడుకుంటారు కానీ గర్వం ఉండదు, అహంకారం ఉండదు. మరి ఇప్పుడు మనం గౌతమ బుద్ధుణ్ణి గురు సాంప్రదాయంలో గురువుగా, ఆచార్యుడిగా మరి మనం చూస్తున్నాం కదా. ఒక గురువు, ఒక ఆచార్యుడు కాదు. ఆయన మహా ఆచార్యుడు అని చెప్తున్నారండి. ఈ పిరమిడ్ అనే దానికి ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతికి ఏమిటి సంబంధం అని అంటే ఏ సంబంధము లేదు. ఇప్పుడు ఏసీకి మనం కూర్చోవటానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని అడుగుతున్నారు ఇక్కడ. ఏసీలో ఉంటే బాగుంది కదా. మరి ఏసీ అనేది వేరే టెక్నాలజీ, అది వేరే టెక్నాలజీ కాబట్టి. అలాగే పిరమిడ్ ఎనర్జీ అనేది అది ఒక వాస్తు టెక్నాలజీ అనుకోండి. మరి వాస్తు అనటం కన్నా వస్తు టెక్నాలజీ అంటే బాగుంటుంది. వస్తు అంటే మెటీరియల్. ఆ మెటీరియల్ టెక్నాలజీతో ఏమవుతుందంటే మెటీరియల్ ఈజ్ ఎనర్జీ, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ. మరి జామెట్రీ ఈజ్ ఎనర్జీ అంటే ఒకానొక బెస్ట్ జామెట్రికల్ షేప్ లో ఆ ఎనర్జీ అనేది తనలో తాను సుడిగుండంలా తిరుగుతూ వ్యర్థం కాకుండా ఉంటుందన్నమాట. పిరమిడ్ లో అది అలా ఉంటుందన్నమాట. కనుక అలాంటి దాంట్లో ఆ ఎనర్జీ బాగా అక్కడే స్తంభించిపోయి ఉన్న ఆ శక్తి క్షేత్రంలో మనం కూర్చుని ధ్యానం చేస్తే మనకి ధ్యానం అతి తొందరగా వస్తుంది. అందుకోసం మనం పిరమిడ్ ని ధ్యానాభ్యాసం కోసం నిర్మాణం చేస్తున్నాము అని ఇక్కడ అంటున్నారు. పిరమిడ్ లో పడుకుంటే కూడా తొందరగా నిద్ర వస్తుంది. పిరమిడ్ లో ఏం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. మూడింతలు ఎక్కువ. మీరు ఊరికే పోయి పడుకోండి, నిద్ర బాగా వస్తుంది. మీరు ఊరికే కూర్చోండి, మీ ఆలోచనలు స్తంభించిపోతాయి అని ఇక్కడ చెప్తున్నారండి పత్రిజీ పిరమిడ్ గురించి, శ్వాస మీద ధ్యాస గురించి. మరి ఈ దృక్పథంలోకి రావడానికి మీకేమైనా ప్రేరణ, ఈ పుస్తకాలు కాకుండా మీకు ఎవరైనా గురువులు కానీ ఉన్నారా అని అడిగితే దానికి పత్రిజీ చెప్తున్నారు.
నాకు అలాంటి గురువులు ఎక్కడ నేను మెచ్చుకున్న, నేను ఒప్పుకున్న, నేను సేవలు చేయాల్సిన గురువులు కనపడలేదు. అలాగని వాళ్ళు గురువులు కాదని కాదు. నాకు నేర్పగల గురువులు నాకు కనపడలేదు. అందరికీ నేర్పగల గురువులు అందరికీ ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్ ద్వారా, ఒక ఆప్త మిత్రుడి ద్వారా ఈ ధ్యానం యొక్క లాభాలను గ్రహించి మళ్ళీ అక్కడ ఇక్కడ వెతికి ఈ సూత్రాన్ని పట్టుకున్నాను. ఆ మిత్రుడు రామచెన్నారెడ్డి గారు. మొదట ధ్యానం చేసి దాంట్లో లాభాలన్నీ పొందారు. ఆయనకు దివ్య చక్షువు వికసించింది. 76, 77లో దాని తర్వాత దీంట్లో ఇంత ఉంది కదా అని చెప్పేసి రకరకాలుగా నేను పరిశోధించి అందరితో అక్కడక్కడ ఉన్న పాయింట్స్ గ్రహించి స్వానుభవంతో మేళవించి ఒక్క రోజని చెప్పలేను. అంతా క్రమక్రమంగా వచ్చింది అని చెప్తున్నారు. మరి సన్యాసం అంటే ఏంటి? దానికి సరైన నిర్వచనం ఏంటి? మరి సమ్యక్ ప్లస్ న్యాసం అంటే సన్యాసం. సమ్యక్ అంటే సరైన, న్యాసం అంటే విడిచిపెట్టడం. సరైనది వదిలిపెట్టేసే దాన్ని సన్యాసం అంటారు. మరి సత్యాన్ని వదిలిపెట్టేస్తే పిచ్చోడు అంటారు. సన్యాసం అనరు. నిజానికి తమో గుణాన్ని వదిలిపెట్టేసి, రజో గుణాన్ని వదిలిపెట్టేసి శుద్ధ సాత్వికులు కావడమే సన్యాసం అంటే. మరి చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇంతవరకు మాకు సన్యాసం గురించి అవగాహన ఏంటంటే పెళ్ళాన్ని వదిలిపెట్టడం, బిడ్డల్ని వదిలిపెట్టడం, లేదా ఆస్తుల్ని వదిలిపెట్టేసి గెడ్డం పెంచుకొని తిరగడం, వెళ్ళడం అని అనుకున్నాము అని అంటుంటే దానికి పత్రిజీ అంటున్నారండి, అలాంటి సన్యాసుల్ని మర్కట సన్యాసి అంటారు. 4 రకాల సన్యాసాలు ఉన్నాయి. 1 మర్కట సన్యాసం, 2 ఆపత్ సన్యాసం, 3 వివిధ సన్యాసం, 4 విద్వత్ సన్యాసం. అంటే పెళ్ళాం మీద కోపం వచ్చి హిమాలయాలకి పోయి అక్కడో ఇంకో పెళ్ళాన్ని పెట్టుకుంటే వాడు మర్కట సన్యాసి అన్నమాట. మరి చచ్చిపోయే ముందు సన్యాసం పుచ్చుకునేవాడు ఆపత్ సన్యాసి. మరి ఇంకో 2 నిమిషాల్లో చచ్చిపోతాడంటే ఒక వైశ్యుడు ఇక్కడంతా అయిపోయిన తర్వాత పైలోకాల్లో మోక్షం రిజర్వ్ చేసుకోవడం కోసం పెళ్ళాన్ని వదిలేయడాన్ని ఆపత్ సన్యాసి అంటారు. మరి ఒకానొక క్షత్రియుడు సత్యం కోసం తపించి అన్నీ వదులుకున్నవాడు. మరి వివేకానందుడు లాంటి సన్యాసం చేసిన వారు వారిని వివిధిస సన్యాసులు అంటారు. అంటే ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ సత్యం ఉంది అని తెలుసుకోవటం. ఇకపోతే రామకృష్ణ పరమహంస చేసింది, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు. తమో రజో గుణాలు వదిలిపెట్టాడు. అది విద్వత్ సన్యాసం. ఒకానొక శూద్రుడు చేసేది మర్కట సన్యాసం, ఒకానొక వైశ్యుడు చేసేది ఆపత్ సన్యాసం, ఒకానొక క్షత్రియుడు చేసేది వివిధిస సన్యాసం, ఒకానొక బ్రాహ్మణుడు చేసేది విద్వత్ సన్యాసం. అయితే నేను మామూలుగా కాశీకి వెళ్ళి అన్నీ వదిలిపెట్టాలంటే మాకేది ఇష్టం లేదో అవి వదిలిపెట్టడం లాంటిది అనుకున్నాం. ఇది ఇలాంటిది కాదన్నమాట. అందుకే గురువు గారు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దీంట్లో ఉన్న వివిధ కోణాలు ఎటు వెళ్ళినా కూడా చాలా సులభంగా పాటించడానికి వీలుగా అనిపిస్తుంది. కాబట్టే ఇవాళ జనం మొత్తం ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారనిపిస్తుంది నాకు. మీరు ఈ ధ్యానానికి వచ్చి 3వ కన్ను తెచ్చుకోవాలంటుంటే మరి పూర్వకాలం ఋషులంతా పెద్ద మంట పెట్టుకుని మరి కాదు కాదు వాళ్ళంతా చేసేది యోగా అయితే యాగాలు అని చెప్పేసి, హోమాలని చెప్పేసి అదంతా ఒక పెద్ద రాజ్యం. దానికంతా సంబంధించిన ఏదైనా ఒకానొక మహత్ ప్రజాహిత కార్యక్రమానికి సంకల్పం పెట్టుకొని చేసినటువంటిదే కానీ ధ్యానానికి దానికి సంబంధమే లేదు అని చెప్తున్నారండి. మరి ఏవేవో ఉంటాయి కదా, రాజుకి కొడుకు పుట్టాలనో అరిష్టం పోవాలనో, మరి ప్రజలంతా ధ్యానులు కాదు కదా, వారికి ఏదో కనపడాలి, ఒక హోమం ఒక యాగం కనపడాలి. కనపడితేనే కానీ వాళ్ళ దృష్టిని ఆకర్షించుకోదు. మరి అది కనపడే వస్తువు కనుక అందరి దృష్టిని ఆకర్షించడం కోసం, అందరి సంకల్పం అందులో ప్రతిష్ఠ చేయడం కోసం ఆ విధమైన హోమం, ఆ అగ్ని కనపడే వస్తువులను పెట్టారనమాట. అంతేకాని వాళ్ళకి ధ్యానం తెలియక కాదు. వాళ్ళకి అది వేరే ఇది వేరే, ప్రయోజనాలు వేరు వేరు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. అందరినీ పిలవాలి. ఏం చెయ్యాలి? తాను ధ్యానంలో కూర్చుంటే అందరికీ కనపడుతుందా? అందరి సంకల్పం కావాలక్కడ. మరి అది రాజ్యానికి సంబంధించింది, పర్సనల్ కు సంబంధించింది కాదు. కనుక అందరి సమక్షంలో ఆ హోమం అవన్నీ చేస్తేనే కానీ అది అక్కడ జరగదు. అది వేరే
టెక్నాలజీ మరి. అంటే ఇప్పుడు ఈ ధ్యానం కూడా సామూహిక ధ్యానం. సామూహిక ధ్యానం అనేది మూడింతలు పవర్ఫుల్ అవుతుంది. పిరమిడ్ లో కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్. పున్నమి రాత్రుల్లో చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్. ఒకానొక యోగీశ్వరుడి సమాధి దగ్గర కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్. అలాగే మరి అడవిలో చేసే ధ్యానం, ప్రతి చెట్టు కూడాను ఒక గొప్ప కాంతి పుంజం. అడవిలో చెట్ల మధ్య చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్. చక్కటి సంగీతంతో కూర్చుని చేసే ధ్యానం మూడింతలు పవర్ఫుల్ అని ఇక్కడ ధ్యానం గురించి, దాని యొక్క మహిమ గురించి చెప్తూ ఉన్నారండి. ఈ విధంగా ఇదంతా పత్రిజీ ఇంటర్వ్యూ, జేకే గారి మధ్య పత్రిజీ గారి మధ్య జరిగిన ఇంటర్వ్యూ అండి. వైకుంఠ ద్వార విద్య అని చెప్పేస్తున్నాము. ఏకలవ్యుడు గురించి కూడా. సంగీత ధ్యాన యజ్ఞం. పుట్టపర్తిలో ఏ విధంగా ధ్యానం చేసి అక్కడ కూడా ధ్యాన యాగం చేశారండి మన పత్రిజీ అక్కడికి వెళ్ళి. మరి దేవాలయాల్లో కూడా ధ్యానాలయాలు నిర్మించాలని కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ బాబా కాన్సెప్ట్ గురించి ఒకటి చెప్పారండి. మానవుడి చేతికి 5 వ్రేళ్లుంటాయి. చిటికెన వ్రేలు, ఉంగరపు వేలు, మధ్య వ్రేలు, చూపుడు వేలు, బొటన వ్రేలు. ఈ 5 వ్రేళ్లు ఆధ్యాత్మిక శాస్త్ర పరిభాషలో మనవైన వివిధ అంశాలకు ప్రతీకలుగా ఉన్నాయి. మరి భౌతిక శరీరం, ఈ భౌతిక శరీరం పాంచ భౌతిక ప్రకృతి నుంచి, తల్లిదండ్రుల నుంచి మనకి సంప్రాప్తిస్తుంది. మరి మన నిజస్వరూపంలో వ్యక్తమవుతున్న అతి చిన్న భాగమే మన ఈ భౌతిక శరీరం. అందుకే ఈ భౌతిక శరీరం చేతి వేళ్లలోని చిటికెన వ్రేలు, అతి చిన్న వ్రేలుతో సూచించబడుతుంది. మీరే చూడండి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, తరగతి గదిలో ఉన్నప్పుడు అప్రమేయంగానే భౌతిక ప్రాకృతిక అవసరం కోసం టీచర్ అంటూ మనం చూపించిన వ్రేలు అదే కదా, ఆ చిటికెన వ్రేలే కదా. మరి 2 హృదయాలు, 2 మనస్సులు కలిసినప్పుడు ఒకే పౌన పుణ్యంతో అనువాదం చెంది ఉత్సాహవంతమైనప్పుడు జరిగే వివాహ బంధానికి సాక్షిగా ఉంగరాలు మార్చుకునేది ఈ రెండవదైన ఉంగరపు వ్రేలు కే, మరే వ్రేలుకు కాదు. అందుకే ఈ 2వ వ్రేలు మనస్సుకి సంబంధించిందిగా చెప్తున్నారండి. మరి మనస్సు ప్రధానంగా సమాజం నుంచి వస్తుంది. అంటే మనం హిందువుగా పుట్టి పెరిగితే హిందుత్వపు మనస్సు, క్రిస్టియన్ గా పుట్టి పెరిగితే క్రైస్తవ మనస్సు, ఇలాగన్నమాట. స్థూలంగా మనం పెరిగిన పరిసరాల వాతావరణం, ఆ వాతావరణంలోని అలవాట్లు, అభిప్రాయాలు, నమ్మకాల సముదాయమే మనస్సుగా ఎదుగుతుంది. అంతేకాదు ఈ ఉంగరపు వ్రేలు చిటికెన వ్రేలు కన్నా బాగా పెద్దగా ఉంటుంది కదా. కనుక ఈ మనస్సు అనేది భౌతిక శరీరం కన్నా చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉందనే విషయాన్ని ఈ వ్రేళ్ల పరిమాణాల్లోని తేడా చూపిస్తుందన్నమాట. భౌతిక శరీరాన్ని పరిపాలించేది, అదుపాజ్ఞల్లో ఉంచేది ఈ మనస్సే. మరి కనుక అలాంటి మనస్సుని ఉంగరపు వ్రేలు సూచిస్తుంది. బుద్ధి, మరి మంచిని చెడును, నిజాన్ని అబద్ధాన్ని, సరైన దాన్ని సరికాని దాన్ని, సత్యాన్ని అసత్యాన్ని, మరి ప్రాముఖ్యతని ప్రాముఖ్యత రాహిత్యాన్ని, అందాన్ని అందవిహీనతని విస్పష్టంగా సామాజిక ప్రభావాలకు భిన్నంగా మనకు విశదపరిచేదే మన బుద్ధి. మరి మనస్సు మదమత్సరాల పెన్నిధి, మరి రాగద్వేషాల సన్నిధిగా ఉంటే బుద్ధి మాత్రం వీటన్నింటికి అతీతంగా ఉంటుంది. జీవాత్మ యొక్క గడిచిన అనేక జన్మలు, ఆ జన్మలలోని మొత్తం అనుభవాల ద్వారా వికసించిన జ్ఞాన సారాంశ పాఠమే, కర్మ ఫలమే మన బుద్ధి. అంటే జీవాత్మ యొక్క అనేక జన్మల్లో నుంచి మనం ఈ ఆత్మ జన్మలు తీసుకుంటూ ఉంది కదండి. ఆ జన్మల్లోని మొత్తం అనుభవాల ద్వారా వికసించినటువంటి జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞాన సారాంశ పాఠమే
కర్మ ఫలమే మన బుద్ధి అన్నమాట. ఆ విధంగానే మన బుద్ధి అనేది ఉంటుంది ఈ జన్మలో. మన గత జన్మల మనం గ్రహించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క కర్మ ఫలమే ఇప్పుడు మనకి ఉన్నటువంటి బుద్ధి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గత జన్మల అనుభవ జ్ఞానమే విచక్షణా శక్తికి ఉత్పత్తి కేంద్రంగా ఉంటుందన్నమాట. మరి మన జీవాత్మకి ఉన్న భూతల జీవిత చరిత్ర సమగ్ర స్వరూపమే ఈ బుద్ధి. మరి మధ్య వేలు సహజంగానే ఉంగరపు వేలు కన్నా పెద్దదిగా ఉంటుంది. మరి బుద్ధి సహజంగానే మనస్సు కన్నా గొప్పది. మరి మధ్య మార్గంలో ఉంచేదే బుద్ధి. విపరీత ధోరణులతో ఊగిసలాడేదే మనస్సు. అన్ని జన్మల మొత్తం అనుభవ జ్ఞానం, ప్రత్యేకించి ఈ జన్మలోని అనుభవ జ్ఞానం కన్నా ఇప్పటి మన సామాజిక ఆలోచన ధోరణి కన్నా సహజంగానే పెద్దది కదా మధ్య వ్రేలు బుద్ధిని సూచిస్తుంది అని చెప్పారండి. జీవాత్మ మనం ఎవరినైనా ఉద్దేశించి చెప్పేటప్పుడు ఆ దిశగా చూపించటానికి ఉపయోగించేది వ్రేలు మన చూపుడు వేలు మాత్రమే కదా. మరి నిజానికి ఈ మనం అనేది కేవలం భౌతిక శరీరం కాదు, మనస్సు మాత్రమే కాదు, కేవలం బుద్ధి కూడా కాదు. అవన్నీ వెరసి మన వ్యక్తిత్వం. మనం అంటే యథార్థానికి ఆత్మస్వరూపము, జీవాత్మ. మనం అనే నిజమైన స్వరూపం మన జీవాత్మే. అనంత చైతన్య సాగరంలో నుంచి జనించినటువంటి ఓ చిన్ని మబ్బుతునకే ఈ జీవాత్మ. స్వతంత్ర ఎరుకగా ప్రకాశిస్తున్న నేను యొక్క అసలు స్వరూపమే ఈ జీవాత్మ. ఈ స్వతంత్ర ఎరుకను మన అసలైన నేనును సూచించేది చూపుడు వ్రేలు. నేను అంటే మరి చూపుడు వ్రేలుతోనే మనం చూపిస్తూ ఉంటాం కదండి. అదే ఆ స్వతంత్ర ఎరుకని మన అసలైన నేనును సూచించేదే ఈ చూపుడు వ్రేలు అని చెప్తున్నారు. సర్వాత్మ లేదా విశ్వాత్మ. జీవాత్మకు మాతృస్థానమే ఈ సర్వాత్మ లేదా విశ్వాత్మ. మనమందరం భౌతికంగా, మానసికంగా, ఇంకా బుద్ధిపరంగా వేరువేరుగా విభిన్నంగా ఉంటాం. మరి అయితే అన్నిటికీ ఆధారమైన ఆత్మ పదార్థం మాత్రం అందరిలోనూ ఒకే రకంగా ఉంటుంది. విశ్వాత్మ స్థాయిలో మనమందరము ఏకస్వరూపంగానే ఉంటాము. మరి అనంతంగా గల జీవాత్మలన్నింటి ఆధారం, మూలం అపరిమితమై చైతన్యమైన విశ్వాత్మగా పిలుస్తారనమాట. ఈ ఆధారం, మూలం అపరిమిత చైతన్యమే మరో రకంగా బ్రహ్మాత్మ లేదా సర్వభూతాత్మగా పిలువబడుతుందన్నమాట. సత్యాలకే పరమసత్యమైన సిద్ధాంతం ఇలా చెప్తుంది: మమాత్మ సర్వభూతాత్మ. నాలోని ఆత్మస్వరూపమే అన్ని జీవుల్లోనూ కొలువై ఉన్న విశ్వాత్మ స్వరూపము. మరి ఈ విశ్వాత్మ మన బొటని వ్రేలితో సూచించబడుతుంది. విజయం అన్నది అందుకే ఎప్పుడూ ఈ వ్రేలితోనే చూపించబడుతుంది. విశ్వాత్మ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా మనమంతా ఘన విజయాన్ని సొంతం చేసుకోవటానికి పాటుపడదాము. మరి బాబా ముద్రలో ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు బొటని వ్రేలుతో ముడిచి ఉంటాయి. మిగిలిన 2 వ్రేళ్లు, చిటికెన వ్రేలు, చూపుడు వ్రేలు మాత్రం విడిగా నిటారుగా ఉంటాయి. దాని భావం ఏంటంటే మన ఆధ్యాత్మిక సంపదల కోసం భౌతిక శరీరాన్ని ఏమాత్రం కష్టపెట్టనవసరం లేదు. భౌతిక శరీరాన్ని కష్టపెట్టడం సరైన పద్ధతి కాదు, అనుసరింపదగింది కానే కాదు. ప్రకృతి దేవతల అపురూపమైన సహాయంతో ఈ పాంచభౌతిక ప్రకృతి విశేషమైన సాధన వల్ల మనకు సంప్రాప్తించిన అద్భుతమైన అనన్యమైన వరప్రసాదమే ఈ మన దేహం అనేది అని చెప్తున్నారు. వాస్తవానికి ఎలాంటి హఠయోగాలు, సాధనలు చేయనవసరం లేదు. ఎలాంటి ప్రత్యేక శీర్షాసనాలు కూడా వేయవలసిన పని లేదు. ఇక రెండవదైన ఉంగరపు వ్రేలు, అదే మనస్సు మాత్రం మనలో ఖచ్చితంగా నియంత్రించదగిన విభాగం అన్నమాట. మనస్సుకి తీవ్ర స్థాయిలో క్రమశిక్షణ అనేది అవసరము. తగినంత ప్రక్షాళన తప్పనిసరి మన మనస్సుకి. అరిషడ్ వర్గాలు, అనేక రకాల సామాజిక మూర్ఖత్వాలు అన్నీ ఈ మనస్సు వల్లనే మన నుంచి బయటకు ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. సామాజిక ఒత్తిళ్ల వలన ప్రేరేపింపబడే అలాంటి గుణదోషాలన్నీ మన బాహ్య వ్యక్తిత్వంలోని నిగూఢ పవిత్రతను, సహజంగా ఉండే దివ్య జ్ఞానాన్ని భంగపరుస్తూ ఉంటాయి. ఈ నిగూఢ వ్యక్తిత్వంలోని సమాజపు మూర్ఖత్వాలను, గుణ దోషాలను పలుచన చేసి క్రమేణా ఆవిరి చేసే పద్ధతే ధ్యానం అంటే. అది మనకి
ఈ నిగూఢ వ్యక్తిత్వం అనేది లోపల వ్యక్తిత్వంలోని సామాజికమైనటువంటి మూర్ఖత్వాలు, గుణ దోషాలు పలుచన చేయడానికి, అంటే అవి క్రమక్రమంగా తొలగిపోవడానికి క్రమేణా ఆవిరి చేసే పద్ధతి. వాటిని ఆవిరి చేస్తుందనమాట. మనలో ఉన్నటువంటి సామాజికమైనటువంటి మూర్ఖత్వాల్ని, గుణదోషాల్ని ఈ ధ్యాన సాధన అనేది వాటన్నింటినీ ఆవిరి చేసేస్తుంది. అందుకే ధ్యానం, మరి ఈ మనస్సును అదుపులో పెట్టగలిగేదే ధ్యానం. కేవలం విశ్వాత్మ మాత్రమే. అయితే ఇది విశ్వాత్మ జోక్యం కేవలం జీవాత్మ అనుమతితో మాత్రమే సాధ్యపడుతుంది. ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి మనస్సు సంపూర్ణంగా అంగీకరించి తీరాలి. మన జీవాత్మ లేదా స్వతంత్ర ఎరుక తనకు తానుగా ప్రక్షాళన చెందాలని, పవిత్రంగా తయారవ్వాలని సంకల్పించినప్పుడు మాత్రమే ఎవరైనా ఆ ధ్యాన స్థితిలోనికి వెళ్ళగలుగుతారు. అలాంటి ధ్యాన స్థితిలో మాత్రమే విశ్వాత్మ మనస్సును సంస్కరించే గురుతర బాధ్యతను స్వీకరించి మనస్సును పవిత్రంగా చేస్తుంది. బాబా ముద్రలో ఉంగరపు వ్రేలు బొటని వ్రేలిలో బంధింపబడి ఉండటంలోని అంతరార్థం అదే. ఉంగరపు వ్రేలు మరి బొటన వ్రేలు ద్వారా నియంత్రింపబడి ఉండేదాన్ని ధ్యాన యోగం అంటారు. మరి అదే విధంగా బుద్ధి కూడా అంతే. మధ్యవేలు కూడా పరిమితమైన ప్రాపంచిక జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఉన్నదై అదుపులో పెట్టదగినదిగానే ఉంటుంది. మిడిమిడి జ్ఞానం ఎప్పుడు ప్రమాదకరము. మిడిమిడి జ్ఞానం అన్నది ఒక్క పరిపూర్ణ జ్ఞానం అన్నదానితో మాత్రమే నియంత్రించబడుతుంది. విశ్వాత్మ మాత్రమే పరిపూర్ణ జ్ఞానంతో అలరారుతూ ఉంటుంది. మధ్యవేలు సైతం బొటనవేలుతో బంధింపబడి ఉండటంలోని అంతరార్థం ఇదే. మరి మధ్యవేలు బొటనవేలు ద్వారా నియంత్రింపబడమే జ్ఞానయోగం. ఎప్పుడైతే జీవాత్మ తన దివ్య జ్ఞాన ప్రకాశాన్ని వాంఛిస్తుందో అప్పుడు మాత్రమే ఆ జీవాత్మ ధ్యాన నిమగ్నురాలు అవుతుంది. జీవాత్మ ధ్యాన స్థితిలోకి అడుగెడగానే విశ్వాత్మ బుద్ధిని తన అధీనంలోనికి తీసుకుని సంపూర్ణ పరిణితిని ప్రసాదిస్తుంది. పరిమిత బుద్ధి, ప్రాపంచిక బుద్ధి తుదకు అపరిమిత ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఓలలాడి పరిపూర్ణ బుద్ధిగా ఉదయిస్తుందన్నమాట. మరి ప్రాపంచిక మిడిమిడి తెలివి పరిపూర్ణ బుద్ధిగా పరిణితి చెందటాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన వికాసంగా పిలువబడుతుంది. ప్రాపంచికంగా మిడిమిడి తెలివితేటలు ఉంటాయి కదండి, అవి పరిపూర్ణంగా బుద్ధిగా పరిణితి చెందటాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన వికాసం అని చెప్పబడుతుంది అన్నమాట. అర్థం చేసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జ్ఞానయోగం అన్నది ధ్యాన యోగం ద్వారానే సహజంగా అద్భుతంగా తనకు తానుగా ప్రాప్తిస్తుందన్నమాట. మనం ఎప్పుడైతే ఈ ధ్యాన యోగాన్ని అనుసరించుకుంటూ ముందుకు వెళ్తామో సహజంగానే మనకి ఈ జ్ఞాన యోగం అనేది కలుగుతుందని ఇక్కడ పత్రిజీ చెప్తున్నారండి. మనస్సు స్థాయి నుంచి పరిపూర్ణ బుద్ధి స్థాయికి జరిగే పరిణామమే ధ్యానం, ఆధ్యాత్మిక శాస్త్రం లేదా దివ్య జ్ఞాన ప్రకాశం అని చెప్తున్నారండి ఇక్కడ. అయిపోయింది. ఓకే, అయిపోయింది మాస్టర్స్. ఇంకా శాకాహారులుగా ఉన్నప్పుడే మరి నిజానికి ధ్యానం అనే గురి వచ్చేది. మాంసాహారిగా ఉన్నప్పుడు కూడా ఒకరికి ధ్యానంలో గురి వచ్చిందంటే వాడు గత జన్మల్లోనే ధ్యాన అయ్యాడు కనుక ఆ గురి వచ్చిందనమాట అతనికని తెలుసుకోవాలి. మనం ఎంతగా జంతువులను మనం చంపుకు తింటామో అంతగా దాని ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని హింస చేసే స్వేచ్ఛ ఉంది, హింస చెయ్యవచ్చు. మన స్వేచ్ఛను ఎవరు తీసివేయరు. మనం ఏదైనా ఎక్కడైనా చెయ్యవచ్చు. ఈ భూలోకమే ఒక మహా స్వేచ్ఛ జీవన క్షేత్రం. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ, అంటే సొంత ఇష్టం అని అర్థం. మరి భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునునితో యథేచ్ఛసి తథా కురు, నీ ఇష్టం ఎలా ఉందో అలా చెయ్యి అన్నాడు కదా. మరి మన స్వేచ్ఛను మనకు లేకుండా చేసే నాథుడు, పైలోకాల్లో ఉన్న దేవుడు ఎవ్వడూ లేడు. సృష్టిలో మనకి ఏం చెయ్యాలని అనిపించినా అలా చేసే స్వేచ్ఛ మనకి పూర్తిగా ఉంది. అదే ఆత్మ యొక్క ప్రచండ తేజము. కానీ దాని పరిణామాన్ని మటుకు మనం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. మనం ఏం చేసినా చేసేటటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఈ భూలోకంలో ఉందని చెప్తున్నారు. కానీ నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చెయ్యి, కానీ దాని యొక్క పరిణామం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా, అది మంచిదైనా చెడుదైనా నువ్వు చేసిన దాన్ని బట్టే
ఆ పరిణామం కూడా నీకు లభిస్తది. దాన్ని అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నారండి. మొత్తానికి మీరు చెప్తున్న పద్ధతి చాలా బావుంది. దానికి తగ్గట్టుగా ఒకప్పుడు జీసస్ తమ అభిప్రాయాల్ని ప్రపంచవ్యాప్తం చేయాలనుకున్నప్పుడు ఆయన దగ్గర 12 మంది మిత్రులే ఉన్నారు. అలాగే బుద్ధుడికి 5, 6 వందల మంది కంటే ఎక్కువ ఉన్నట్లు చరిత్రలో లేదు. కానీ ఇవాళ మీతో ఇంతమంది మరి మీ బాటలో మీరు చూపిస్తున్న దారిలో కొన్ని వేల మంది తయారయ్యారు. వాళ్ళు చేతులు పట్టుకుని లక్షల మంది మీరు చెప్పిన ఈ ధ్యానంలో శాంతిని పొందగలుగుతున్నారు. మరి మీ ఆశయాల, ఆదర్శాలకు అనుగుణంగా ఈ ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలని కోరుకుంటున్నాను అని ఇక్కడ జీకే అంటున్నారండి. అంతా కాలి మహిమ. మరి పైన తథాస్తు దేవతలున్నారు. తథాస్తు, తథాస్తు అని ఇక్కడ పత్రిజీ చెప్తున్నారండి. ఈ విధంగా మన జీవిత ధ్యేయం ఏమిటి అనేది మనం ఇక్కడ ఈ ఈ టాపిక్ల ద్వారా మనం పత్రిజీ ఇచ్చిన జ్ఞానం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఇంతటితో ఈ జీవిత ధ్యేయం అనేటువంటి ఈ పుస్తకంలోని జ్ఞానం పూర్తిగా అయ్యింది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రజనీ గారికి, రామలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.